హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిత్తి చల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇది డే 2 ఇన్ దుబాయ్ ట్రిప్. మేము డే 2 ఎక్కడికి వెళ్దాం అనుకున్నామంటే మా ఐటనరీ ప్లాన్లో డెజర్ట్ సఫారీ ఉంది. డెజర్ట్ సఫారీ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2-3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ టైం ఎందుకు మనం వేస్ట్ చేసుకుంటాం, ఎక్కడికన్నా నియర్ బై షాపింగ్కి వెళ్దాం అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాం. ఇక్కడ షాపింగ్ ఏం బాగుంటుంది అంటే మనకి ఆల్ ఐటమ్స్ A to Z AED అని చెప్పి మార్ట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే కొంచెం రీజనబుల్ రేట్స్లో A to Z అన్నీ మనకు దొరుకుతాయి అని చెప్పారు. సో మేము మార్నింగ్ రెడీ అయ్యేసి అక్కడికి వెళ్ళిపోదాం, ఇంకా షాపింగ్ చేద్దాం, ఏమైనా నచ్చితే కొనుక్కుందాం లేదంటే లేదు. అండ్ అలాగే ఇక్కడ మొబైల్స్ కొంచెం రీజనబుల్ రేట్లో వస్తాయి అని విన్నాను. సో మేము మార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మొబైల్ ఏరియా ఉంటుందంట, మొబైల్స్ అమ్మే అన్ని ఏరియా. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాం. ఫస్ట్ అయితే మేము రెడీ అయ్యేసి A to Z ఆల్ ఐటమ్స్ AED మార్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ మేము వెళ్ళిన మార్ట్ షార్జా సిటీ సెంటర్ పక్కనే ఉండింది. ఈ మార్ట్కి మేము వెళ్ళాము. మాకు అంటే ఇలాంటి మార్ట్స్ నేను ఒక 2-3 ప్లేసెస్లో చూసాను. అవైలబుల్గా బాగానే ఉన్నాయి ఇక్కడ అనిపించింది నాకు. సో మేము లోపలికి వెళ్ళి ప్రతి ఐటమ్ని చూసాము. కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని వద్దులే మనకి అక్కడ దొరుకుతాయి కదా అనిపించింది. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. మనకి ఏ టైప్ ఆఫ్ షోకేస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, గిఫ్ట్ ఐటమ్స్ ఎవరికన్నా గిఫ్ట్ చేయడానికి, మళ్ళీ హౌస్ హోల్డ్ ఐటమ్స్, మొత్తం A to Z మనకు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి విత్ రీజనబుల్ రేట్స్. మరీ అంత హై ప్రైజెస్లో ఏం లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మేము కొన్ని ఫ్రేమ్స్ చూసాము. అవి అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే ఒక 200 అట్లా ఉన్నాయి. ఓకే, పర్లేదు అనిపించింది. మాకు నచ్చిన ఐటమ్స్ని కొన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని తీసుకుందామని చెప్పి అవన్నీ షోకేస్ ఐటమ్స్లో చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ లాగా షోకేస్ ఐటమ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అలాంటివి మేము చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాం, మంచిగా అనిపించింది. ఇక్కడ నేను ఈ స్టోర్ అంతా తిరిగేసి ఏ ఐటమ్స్ ఉన్నాయో, ఏం అవైలబుల్గా ఉన్నాయో, దాని కాస్ట్ ఎంత, మన ఇండియన్ రూపీస్లో ఎంత ఉండిద్ది అని కంపేర్ చేసుకుంటూ ఓకే ఫైన్ ఇది బాగానే ఉంది తీసుకుందామా వద్దా అని అనుకుంటూ కొన్ని ఐటమ్స్ మనకు మంచిగానే అనిపించి తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ అన్నెసెసరీ థింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ తీసేసుకోవాలి అని ఏమి ఉండదు. కొన్ని నాకు ప్రైజెస్ కొంచెం ఎక్కువే అనిపించినాయి. అది తక్కువ కాస్ట్ దిరామ్స్లో తక్కువ ఉన్నా కూడా మన ఇండియన్ రూపీస్లో మనం కన్వర్ట్ చేసుకునేసరికి దీనికి ఇంత పెట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నా. ఇక్కడ నేను ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ 1 dirham 2 dirhams అవే రేంజ్లో ఉన్నాయి. అంటే అరౌండ్ మనకి 22-44 ఇట్లా కాస్ట్ ఇంతే పడినాయి. రీజనబుల్గానే అనిపించింది. ఇది నాకు మరీ ఎక్కువేం కాదు అని అనిపించి తీసుకుందామని అనుకున్నాము. ఇంకా మేము అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, ఏవేవి బాగున్నాయి అని అన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని ఫోటో ఫ్రేమ్లు బాగానే ఉన్నాయి తీసుకోవడానికి. అన్నీ తీసుకొని మనం ఎక్కడ పెట్టుకుంటాం, మన ఫొటోస్ ఇంటి నిండా ఫొటోస్ ఏం పెట్టుకోలేము కదా. కొన్ని చూసాము. ఇక్కడ డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. అమ్మాయిలకి సాఫ్ట్ టాయ్స్కి ఒక మధ్యలో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా. నన్ను అందుకే అడుగుతున్నారు తీసుకుంటావా సాఫ్ట్ టాయ్స్ ఏమన్నా నీకు కావాలా అంటే, ఇప్పుడు వద్దులే అంత నెసెసరీ ఏముంది, ఆల్రెడీ ఉన్నాయి కదా మనకి అవి జాలే అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. తీసుకుందాం అనిపించింది మంచిగా ఉండి, కానీ అవి తీసుకుని మనం హైదరాబాద్ ఎలా తెచ్చుకుంటాం, వాటిని బ్యాగ్లో పెట్టేసరికి సగం నలిగిపోయి దానికి ఉన్న అందమంతా పోతుంది అనిపించింది. మనకు అక్కడ కూడా బాగానే దొరుకుతాయి కదా, తీసుకుందాంలే అని అనుకున్నాము. ఇక్కడ ఇంకా మనకు దొరకని ఐటమ్ అంటూ లేదు, ఇంకా ప్రతిదీ ఉంది. ఇంకా టేప్స్ అని, గమ్స్ అని, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా ఎవరికి ఏది కావాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఆల్ A to Z ఐటమ్స్ అని ఈ స్టోర్కి వెళ్తే చాలు, మనకు అన్ని రీజనబుల్ రేట్స్లో బాగానే వస్తాయి. మేము అక్కడ
అక్కడ షాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మొబైల్ స్టోర్స్కి వెళ్దాం అనుకున్నాం. చూద్దాం ఏమన్నా రీజనబుల్గా వస్తాయేమో, ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనకి అక్కడికి ఇక్కడికి అని చెప్పి అనుకున్నాం. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయి మొబైల్ స్టోర్స్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో మాకు ఈలోపు మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ డెజర్ట్ సఫారీ వాళ్ళు కాల్ చేశారు. మేము ఈ టైం కల్లా ఇంటికి వస్తాము అని అంటే వాళ్ళు పిక్ చేసుకుంటారు. మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు టైమింగ్ ఇచ్చి ఈ టైంకి పిక్ చేసుకొని వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే డ్రాప్ చేస్తారు మన లొకేషన్ దగ్గర. సో మేమేం చేసాము, టైం వేస్ట్ ఎందుకని మేము ఇలా షాపింగ్కి వచ్చాము కదా, మేము ఇలా షాపింగ్కి వచ్చాము, మేము ఈ ప్లేస్లో ఉంటాము అని మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేస్ లొకేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సేమ్ ప్లేస్కే వచ్చి వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. ఈ మొబైల్స్ చూసాం కానీ నాకేమంత డిఫరెన్స్ కానీ కాస్ట్లో కానీ ఏం అనిపించలేదు ఆ స్టోర్స్లో. వద్దులే అనుకుని ఆకలిస్తుంది తినడానికి వెళ్దామని చెప్పుకొని అక్కడ దగ్గరలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంది అని అంటే సరే వెళ్దామని తినడానికి వెళ్ళాము. అక్కడ ఫుడ్ బాగానే ఉంది, యావరేజ్. చైనీస్ అంటే మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కదా, బాగానే ఉంది, తినేసాం. అది అయిపోయిన తర్వాత మా కోసం బయట అక్కడ మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయన వెయిట్ చేస్తున్నారు కార్లో. సో అక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి డెజర్ట్ సఫారీ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ ప్యాకేజ్ మేము ఎలా బుక్ చేసుకున్నాము అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కాంటాక్ట్ మాకు ఇచ్చారు, ఇలా ఉంటుంది వీళ్ళతో మాట్లాడండి అని అంటే మాకు ఈ కాంటాక్ట్ వాళ్ళు షేర్ చేసిన వెంటనే మేము వాళ్ళని రీచ్ అవుట్ అయ్యాము. ఇలా మేము వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము పలానా డే అని చెప్తే వాళ్ళు ఓకే 2 to 3 మధ్యలో వచ్చి పిక్ చేసుకుంటాము, పిక్ అండ్ డ్రాప్ 2 మాదే అని చెప్పారు. మనకి ఆన్లైన్లో చాలా ప్యాకేజెస్ దొరుకుతాయి. ఇలా మనం చెక్ చేసుకొని ఎక్కడ రీజనబుల్ అనిపించిందో సేమ్ ఆల్మోస్ట్ అన్ని ప్యాకేజ్ వాళ్ళు సేమ్ ఇలానే సేమ్ ప్యాటర్నే ఫాలో అవుతారు. బ్యాషింగ్ చేసి మనకి ఫుడ్, నైట్ క్యాంపింగ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. మనకి ఏది మంచిగా అనిపిస్తే వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి మనకి ఇచ్చిన రెస్పాన్స్ బట్టి మనం వెళ్ళొచ్చు. మేము ఇక్కడ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes బ్యాషింగ్ జరిగింది. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు, బాగా జరిగింది ఇది. ఇక్కడ మమ్మల్ని ఒక సన్సెట్ వ్యూ పాయింట్ అని చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చి పిక్చర్స్ కావాలంటే దీని తర్వాత కొన్ని ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని క్యాంపింగ్ టెంట్స్ దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇక్కడ బెల్లీ డ్యాన్స్ ఇంకా వాళ్ళ లోకల్ యాక్టివిటీస్ అట్లాంటివి జరుగుతాయి. ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వెళ్ళిన వెంటనే స్నాక్స్ పెట్టారు, ఫుడ్ పెట్టారు, డిన్నర్ అంతా బాగుంది. ఇక్కడే మేము క్యామెల్ రైడ్ చేసాం, హార్స్ రైడింగ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్యాకేజ్లో ఇంక్లూడెడే. ప్యాకేజ్ మాకు ఎంత పడిందంటే పర్ పర్సన్ వచ్చి 100 dirhams అని చెప్పారు. మనం మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా ఇది సమ్మర్ అయిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారంట వీళ్ళు, డెజర్ట్ సఫారీ స్టార్ట్ అయ్యింది అని. సో వాళ్ళు ఆఫర్స్ అన్నీ చాలా ప్యాకేజెస్ వాళ్ళు చాలా ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకని మేము కూడా అడిగాం ఏం కాస్ట్ తగ్గించరా అని అడిగితే వాళ్ళు ఓకే మీకోసం తగ్గిస్తాం అన్నట్టు ఏదో చెప్పి 85 dirhams వరకు చేశారు. అక్కడ మేము వెళ్ళి స్నాక్స్ తీసుకొని స్నాక్స్ తినేసి ఇక్కడ మనకి అన్ని ఫ్రీ ఫుడ్, ఇక్కడ డ్రింక్స్ ఇచ్చారు. డ్రింక్స్ తాగి మనకి మెహందీ కూడా పెడతాను అని అందులో ఉంది. మెహందీ అంటే జస్ట్ ఒక సింపుల్ డిజైన్, ఇక్కడ నేను ఒక ఫోటో యాడ్ చేశాను, అది కూడా సింపుల్ డిజైన్ ఒకటి పెట్టారు. ఇవన్నీ వీటిలో ఇంక్లూడెడే. ఇది అయిపోయిన తర్వాత అక్కడ బెల్లీ డ్యాన్స్ చేస్తున్నారు, బాగా చేశారు, చాలా బాగా చేశారు. Wanna come a little closer? Filet, filet, filet. Be may, be may. Those lips in your eyes, I'll trade it with mine. It's now or never. I'm tired of guessing, so don't you wanna come a little closer? Why are you playing cool? Just tell me what you're gonna do, boy. Take my hands, draw me close. That's when you'll hear me feeling in the most. I see the trembling, baby, come and take a dose. I might change my mind, you better hurry up.
and you've gotten curious. So let your feelings out, stop playing dumb. Cause you know I am the fire, I got a feeling, oh. Don't you wanna come a little closer? In your eyes, I'll trade it with mine. It's now or never. I'm tired of guessing so dumb. You wanna come a little closer? Come over to my side, take me for a ride. We'll live and talk, we'll scream and shout throughout the night. Cause you know I am the fire, I got a feeling. Don't you wanna come a little closer? Those lips in your eyes, I'll trade it with mine. It's now or never. I'm tired of guessing so dumb. You wanna come a little closer? Can't tell what is wrong or right. This feeling I have inside. Stop trying to fight, cause you wanna come a little closer. No doubt and you can't deny this feeling you're trying to hide. Stop trying to fight, cause you wanna come a little closer. ఇలా కొన్ని ఫైర్ వర్క్స్ జరిగినాయి. ఇది కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. ఇదే కాదు ఇంకా చాలా జరిగినాయి. అప్పటికి మాకు టైం అయిపోయింది, అంటే అరౌండ్ 10:30 అలా అయింది. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది, నెక్స్ట్ డేకి లేట్ అవుతుంది అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోదామని మధ్యలోనే ఇది అయిపోయిన వెంటనే మేము స్టార్ట్ అయిపోయాము. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ నైస్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ డిఫరెంట్ మెంబర్స్ కలిసారు, ఫ్రెండ్స్ అయ్యారు, మాట్లాడాము. అందరూ మంచిగా మాట్లాడుతున్నారు, అందరూ బాగున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. అంతే, ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. థ్యాంక్ యూ సో మచ్.